ప్రజెంట్ ఏపీబీసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నల్లాడు శ్రీనివాసరావు గారు ఆహ్వానం మేరకు ఈరోజు అమ్మవాటి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పడింది. ఈ అమ్మఒడి ట్రస్ట్ సెప్టెంబర్ 2018లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు శ్రీనివాసరావు గారు అమ్మగారు కానీ కూడా వీళ్ళంతా చాలా దానధర్మాలు చేయడం, పేదలకు సహాయపడడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే వారసత్వం మన శ్రీనివాసరావు గారికి రావడం, నేను కూడా డాక్టర్ వృత్తిని ఎంచుకుని ప్రజలకు సేవ చేస్తున్నాను. ఆ టైంలో వీళ్ళ అమ్మగారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. అదే టైంలో ఈయన్ని ఎవరిని ఆశించకుండా చక్కగా ఈ ట్రస్ట్ నడుపుతున్న సమయంలో 2019లోనే మనకి కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ రావటంలో కూడా ఈయన ఒక్కనే స్వతహాగా ఏ డోనర్స్ ఇది లేకుండా ఈయన ఫ్యామిలీ కూడా ఇంట్లో వంటలు ఉండి ఈయన స్వయంగా తీసుకొచ్చి అందరికీ భోజనాలు పెట్టడం. అట్లాగే అదే టైంలో ప్రజలందరికీ కూడా ఈ కోవిడ్తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఆ టైంలో ఎవరికైతే వెజిటబుల్స్ కానీ లేకపోతే అపరాలు కానీ దొరికిన టైంలో వాళ్ళందరికీ బియ్యం కానీ అపరాలు కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఆ కోవిడ్ టైంలో ఈయన ఆదుకోవడం వల్ల ప్రభుత్వం అధికారులు కూడా ఈయన గుర్తించి 2వ కోవిడ్లో కూడా ఈయనకి పిలిచి ఈయనకే కొంత ఏరియా ఆఫ్ చెప్పి ఆ ఏరియాని చూడమని చెప్పేసి కూడా ప్రభుత్వం వాళ్ళు చేయడం జరిగింది. ఆ విధంగా ఈయన అదే కాదు, మన జరిగిన వరదల్లో కూడా ఈయన చాలా సహాయ సహకారాలు చేశారు. ఈయన చేసిన సహకారాలు ఏంటంటే పేదలకు అన్నప్రసాదాలు పంచిపెట్టడం కానీ, పేదలకు బట్టలు ఇవ్వడం కానీ, అట్లాగే రోగుల్లో కుష్టి వ్యాధి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా వాళ్ళకి భోజనాలు పెట్టడము, బట్టలు ఇవ్వడము, అట్లాగే హాస్పిటల్స్లో కూడా ఈయన మందులు ఇవ్వడము, ఇట్లాగే అనేక కార్యక్రమాలు ఈయన అమ్మఒడి ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఈ అమ్మఒడి ట్రస్ట్ చాలా ఇంకా బాగా విశదపరిచి దీనికి ఒక మంచి బోర్డు ఏర్పాటు చేసి ఈ అమ్మఒడి ట్రస్ట్ని ప్రజలందరూ సహకరించి ఈ అమ్మఒడి ట్రస్ట్కి, అట్లాగే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ అమ్మఒడి ట్రస్ట్కి డోనర్స్గా ఉంది. ఎందుకంటే మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ ట్రస్ట్కి కట్టే 100% ETCC ఉంది. కాబట్టి ఈ అమ్మఒడి ట్రస్ట్ ద్వారా మనం ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలని ఈ అమ్మఒడి ట్రస్ట్ ఇంకా ఎక్కువగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం.